ప్రియులరా, మీ అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. హెబ్రీ పత్రికలో 12వ అధ్యాయము మొట్టమొదటి విషయాన్ని మనం చూస్తే ఈ విధంగా రాయబడి, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనలను ఆవరించినందున మనము కూడా ప్రతి భారమును చులువుగా చిక్కులుబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడనైన యేసు వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదుము. ఒకటి పందెము, రెండవది పందెములో పరిగెత్తే పందెము. ఇక్కడ రాస్తున్నటువంటి విషయం యేసు వైపు చూస్తూ పరిగెత్తేటువంటి పందెం. ఎందుకంటే విశ్వాసాన్ని పెంపొందింపచేసేటువంటి వాడు, విశ్వాసాన్ని కర్తయు దాన్ని కొనసాగించేటువంటి, నువ్వు గెలవటానికి దేవుడు విశ్వాసాన్ని నీకు పెంపారు చేసేటువంటి వాడుగా కనబడుతూ ఉన్నాడు. సో నేను ఒక విషయాన్ని చెప్తాను, ఇక్కడ గుర్తుపెట్టుకోండి. విషయం ఏంటంటే, ఒకరోజు సండే స్కూల్కి ఒక చిన్న పాప వెళ్ళింది. ఆ చిన్న పాప పాష్ గారు చెప్తున్నటువంటి, సండే స్కూల్ చెప్తున్నటువంటి, ఆ పాష్ గారు చెప్తున్నటువంటి విషయాలన్నీ వింటా ఉన్నది. ఆమెకి నచ్చినటువంటిది ఏంటంటే, విశ్వాసం ద్వారా ఏదైనా సాధించవచ్చు, అది కొనసాగించేటువంటి వాడు యేసు ప్రభువారు అని చెప్పేసి మాట్లాడాడు. ఆ తర్వాత ఆయన ఈ కొండను చూసి విశ్వాసంతో వెళ్ళిపోయమని చెప్తే అది వెళ్ళి సముద్రంలో పడిద్ది, కమ్మళ్ళి చెట్టు లాంటి పెద్ద చెట్టు కూడా పడిద్ది అని చెప్పినప్పుడు ఆమె, ఆ చిన్న పాప ఒక 6 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాల పాప ఇంటికి వెళ్ళిపోయి, వాళ్ళ ఇంటి దగ్గర ఉండేటువంటి ఒక కొండ, వాళ్ళు రావడానికి, గాలి రావడానికి అది చాలా అడ్డంగా ఉంది. ఆ కొండ, ఈ కొండ తొలగిపోతే బాగుండు అనేటువంటి ఆలోచన ఇంట్లో ఎప్పుడు అనుకుంటూ ఉన్నారు. పొద్దున్నే ఉదయం వెళ్ళి ఆ కొండకాడ నుంచొని ఆ చిన్న పాప అంటుంది, యేసు నామములో కొండ మా ఇంటి దగ్గర నుంచి వెళ్ళిపో అని చెప్పేసి అంది. కొండ లేవలేదు. వాళ్ళ డాడీ నవ్వుతూ అన్నాడు, ఇప్పుడే కదా సండే స్కూల్కి వెళ్తున్నావు, కొంచెం పెద్ద అయిన తర్వాత అప్పుడు ప్రార్థన చేస్తే కొండలేసిద్ది, ఇయ్యేటప్పుడే చిన్న చిన్న పిల్లలకి ఎట్లేసిద్దమ్మా అని మాట్లాడాడు నవ్వుతూ. ఆ పిల్ల మరలా 2 సార్లు, ఆ పాప 2 సార్లు 3 సార్లు అంటానే ఉంటుంది విశ్వాసంతో. ఒకరోజు వాళ్ళ డాడీ, ఆ పాప ఇద్దరు కలిసి వెళ్తున్నారు స్కూల్కి. పోయేటప్పుడు అంటుంది, డాడీ ఈ వచ్చేలేకే, మనము స్కూల్ నుంచి వచ్చేలేకే ఈరోజు ఈ కొండ మన ఇంటి ముందు ఉండదు, యేసయ్య తీసేస్తాడు అని చెప్పేసింది. స్కూల్కి వెళ్ళింది. పంచాయతీ వాళ్ళకి ఎప్పటి నుంచో దాన్ని తీసేయాలనుకుంటూ ఉన్నారు. అయితే పెద్ద పెద్ద మిషన్లను తీసుకొచ్చి దాన్ని గుల్లగుల్లగా కొట్టి రోడ్డు పోసి వెళ్ళిపోయారు. స్కూల్ నుంచి వచ్చేలేకే వాళ్ళ ఇంటి ముందు కొండలేదు. అప్పుడు ఆ పాప మాట్లాడినటువంటి విషయం ఏంటంటే, డాడీ యేసయ్యకి ప్రార్థన చేసేలేక మన ఇంటి ముందు కొండ లేకుండా చేశాడు, చూసుకో అని చెప్పేసి అంది. ఇప్పుడు వాళ్ళ డాడీ అంటాడు, ఈ కొండని మీ యేసు ప్రభు కాదమ్మా తీసేసింది, పంచాయతీ వాళ్ళు దీన్ని తీసేశారు, రిమూవ్ చేశారు అని. అప్పుడు ఆమె అంటున్నటువంటి మాట ఏంటంటే, కొండ తీసేయటమే కదా నేను చేసింది ప్రార్థన, ఎలా తీసేసాడనేటువంటిది కాదు డాడీ, నా విశ్వాసం నిరూపించబడిందని. అప్పుడు వాళ్ళ డాడీ ఒక మాట అన్నాడు, చిన్న పిల్లవి, నీకేం తెలియదు, కానీ ఇంత విశ్వాసం నీకు వచ్చింది అని చెప్పేసి నేను కూడా వస్తాను చర్చికి అంటూ, అతను కూడా యేసు ప్రభువుని నమ్ముకొని భార్యాభర్తలు ఇద్దరు దేవుని సన్నిధికి వెళ్ళటం, విశ్వాసాన్ని గురించి తెలుసుకోవటం, యేసు ప్రభువుని తెలుసుకోవటం నేర్చుకున్నారు. ఎందుకో తెలుసా? తమ పాప చిన్న మాట విని ఆ పని చేయటానికి పూనుకుంది. ఏదో ఒక విధంగా దేవుడు అక్కడి నుంచి దాన్ని రిమూవ్ చేసినట్టుగా కనబడుతుంది, లేకుండా చేశాడు.
ఈ రోజున మన విశ్వాసాన్ని కర్త అయిన దేవుని మీద ఆనుకోవటం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనది. సో